నిన్న చికెన్ లివర్ ఫ్రై పెట్టాను కదా, సో బాలింతలు అంటే కొన్ని కొన్ని వేస్తారు, కొన్ని కొన్ని వేయరండి మసాలాలు. సో అలాగే తినాలి. సో అందుకని చెప్పి నేను కూడా ట్రై చేశాను, ఎలా ఉంటుందేమో అని. ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది. తర్వాత నానైతే అన్నంలోకి తినుకోవడానికి చికెన్ చేశారనమాట. చికెన్ కర్రీ చేద్దామని స్టార్ట్ చేశారు కానీ అది చికెన్ వేపుడైపోయింది. సో మొత్తానికైతే అంత గట్టిగా తినకూడదు, సో కొంచెం గ్రేవీ లాగా పెట్టుకొని తినాలి అని చెప్పి అమ్మ చెప్పింది. పెద్దమ్మ అయితే ఇప్పుడు నీ కడుపు నిండే చూసుకుంటున్నావు కానీ బిడ్డ పరిస్థితి ఏమీ ఆలోచించినావా, అది అరిగించుకోగలదా, నువ్వేమో బాగా తినేస్తావు, ఆ తర్వాత నీ పరిస్థితి ఏం బాగానే ఉంటుంది, బిడ్డ పరిస్థితి మళ్ళీ నువ్వే పట్టుకోవాలి, రాత్రంతా ఏడిస్తే కడుపు నొప్పికి దానికి నోరు లేదు కదా చెప్పడానికి అని చెప్పి తెగ క్లాస్ పెరికేసింది. తిండి తిప్ప చేరుతుంది, బిడ్డ మంద తేరుతుంది అని ఊరికే చెప్పలేదే పెద్దోళ్ళు. ఇట్లాంటి వాటిలో తిండి కావాలంటే ఇంకా 2-3 నెలల తర్వాత మస్తుగా తినుకోవచ్చు కదా, ఇప్పుడు కొంచెం తక్కువగా తీసుకో, ఏది తిన్నా తక్కువగా తిను, నీళ్ళు ఎక్కువగా తాగు, బిడ్డకి బాగుంటుంది, బాగా అరుగుతుంది, నీకు కూడా ప్రాబ్లం ఏ లేకుండా ఉంటుంది అని చెప్పి పెద్దమ్మ అయితే చెప్పింది. మా అమ్మాయి ఎంతో, పెద్దమ్మ కూడా అంతే అనమాట. ఇద్దరు